ఫీడింగ్ ఇచ్చే ప్లేస్లో ఓ డాగ్ మమ్మీ అని ఉంటుందని చెప్పాను కదండి ఇంతకుముందు చాలా వీడియోస్లో. అది కొంచెం ఇంజ్యూరీ అయింది, చెవు అంతా ఇంజ్యూరీ అయ్యి రాత్రి అన్నం పెట్టడానికి పోయినప్పుడు బ్లీడింగ్ అయ్యి రక్తం అంతా కారిపోతుంది. అసలు ఎంత ట్రై చేసి మెడిసిన్స్ అన్నీ వేసి పెట్టినా కూడా మళ్ళీ కాలుతో దురద వచ్చినప్పుడు ఇట్లా అంటుంది, మళ్ళీ బ్లీడ్ అవుతూనే ఉంది. అసలు లాస్ట్కి పసుపు అవన్నీ పెట్టి ట్రై చేసి వచ్చాను. పొద్దున్నే 6 గంటలకు మా ఇంటికి వచ్చేసింది. అంటే రోడ్డు అవతలనే ఉంటుందండి అది ఫీడింగ్ ప్లేస్, మా ఇంటికి చాలా దగ్గర. తనకు తెలుసు స్వీటీకి వీడికి పడదు, ఈ మమ్మీ డాగ్కే పడదు. ఫైటింగ్ వల్ల మమ్మీ ఎక్కువ రాదు, కానీ ప్రాబ్లం ఉంది కదా, హెల్త్ బాగాలేదు కదా, ఇంటికి వచ్చేసింది అది పొద్దున్నే. అది జానీకి కజిన్ సిస్టర్ అండి మమ్మీ అంటే. స్వీటీకి పడదు కానీ ఇంటికి వచ్చేసింది. ఇక డ్రెస్సింగు ట్యాబ్లెట్స్ అన్నీ వేసి ఇల్లంతా బ్లడ్ చేసేసింది. అసలు చెవు ఊపుతుంది మొత్తం, ఇట్లా అనగానే బ్లడ్ అంతా డ్రాప్స్ అన్నీ పడిపోతున్నాయి ఇంట్లో. అది హైడ్రోజన్ పెరాక్సైడ్తో మొత్తం క్లీన్ చేసి కిస్కిన్ ఆయింట్మెంట్ పెట్టి పసుపు పెట్టి ఒక ట్యాబ్లెట్ వేసా. ఇంకొన్ని మెడిసిన్స్ కూడా చెప్పాడు డాక్టర్ గారు, తీసుకురావాలి అవి. ఆరోగ్యం బాగలేనప్పుడు మమ్మీయే కాదండి, ఇట్లా నేను ఫీడ్ చేసే చాలా డాగ్స్కి మా ఇల్లు తెలుసు. మా ఇంటికి వచ్చేస్తాయి. అంటే వాటికి ప్రాబ్లం ఉన్నప్పుడు వాటికి అంటూ ఉన్న దిక్కు నేనే కదా, నా కోసం వచ్చేస్తాయి. నేను ఫీడ్ చేసే డాగ్స్ ఇంటికి వచ్చేసింది మమ్మీ, ఇంట్లో ఉంది ఇప్పుడు. ఇంకా మెడిసిన్స్ అవన్నీ వేసి కాస్త అలవాటు అయితే మళ్ళీ పోలేవు, అందుకే తీసుకెళ్ళి మళ్ళీ తన లొకేషన్లో వదిలేసి వచ్చా. అక్కడ ఫుడ్ వాటర్ అన్నీ ఉంటాయి. మమ్మీ డాగ్ స్పెషల్ అని ఎందుకు చెప్తానంటండి, 2012లో నేను ఫీడింగ్ స్టార్ట్ చేసిన ప్లేసు. అప్పుడు నేను స్టార్ట్ చేసిన డాగ్ ఫీడింగ్ ఫస్ట్ వీళ్ళ అమ్మమ్మ, దాని పేరు జ్యోతి. ఈ మమ్మీ డాగ్ కూడా అసలు చిన్నప్పుడు 20 డేస్కే కళ్ళు తెరవగానే వాళ్ళ అమ్మను కోల్పోయిందండి డాగ్. అప్పటి నుంచి స్పెషల్ కేర్ తీసుకొని చూసుకుంటూ ఉంటా. అందుకే